Hello and welcome to my channel everyone. This is Tirupal Reddy, మన తెలుగు బైకర్. ఎస్, సో ఫైనల్గా నేను నా ఛానల్కి ఒక నేమ్ అనేది డిసైడ్ చేశాను. ఇన్ని రోజులు నా పర్సనల్ నేమ్ పైనే పెట్టాను అనమాట ఛానల్. బట్ ఫైనల్లీ ఒక థాట్ వచ్చింది, లెట్స్ స్టార్ట్ అ న్యూ నేమ్. మన తెలుగు పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ఈ నేమ్ అనేది డిసైడ్ చేశాను అనమాట, మన తెలుగు బైకర్ అని. హోప్ మీ అందరికీ పేరు నచ్చుతుంది అండ్ నన్ను కూడా మీలో ఒక్కరిగా భావిస్తారని. సో బేసిక్గా నేను ముంబైలో ఉంటాను, పుట్టి పెరిగింది ఇక్కడనే, బట్ ప్యూర్ తెలుగునే. నాకు ఒక డ్రీమ్ ఉంది, మన తెలుగు వాళ్ళలో కూడా ఒక బైకింగ్ కమ్యూనిటీ, బైకింగ్ కల్చర్ని క్రియేట్ చేద్దామని. నేను ఒక ప్రో బైకర్ నేమ్ కాదు, బట్ కొన్ని ఇయర్స్ ఆఫ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను కొన్ని థాట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో మాత్రం మీరు అందరు నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, దట్స్ గ్రేట్. అదే టైప్ ఆఫ్ రెస్పాన్స్ యూట్యూబ్లో కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఒక బైకింగ్ కల్చర్ కమ్యూనిటీ క్రియేట్ చేయటమే కాకుండా నేను మీ అందరికీ ముంబై అండ్ మహారాష్ట్రలో ఉన్న బ్యూటీని కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. రీసెంట్గా నేను వెళ్ళిన భీమాశంకర్ రైడ్ కూడా మీరు చూస్తే ఒకసారి చూడండి. దాంట్లో నేను ఒక స్టోరీని చూపించాను అనమాట, భీమాశంకర్ టెంపుల్ స్టోరీ గురించి. నేను రీసెంట్గా ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళాను, త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగం. దానికి కూడా ఒక స్టోరీ ఉంది, అది కూడా నేను చాలా త్వరగానే మీ అందరికీ చూపిస్తాను అనమాట. అది ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు. నాకు చాలా ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్ ఉంది, ఇదే రైడింగ్ చేయాలి, ఇండియా మొత్తం తిరగాలని చెప్పేసి. బట్ ఐ కుడెంట్ ఓన్ అ గుడ్ బైక్. సో ఫైనల్లీ లాస్ట్ ఇయర్ నా వైఫ్ నా బర్త్డేకి ఒక గిఫ్ట్ లాగా నాకు ఈ స్క్రాంబ్లర్ అనేది ఇచ్చింది. కాబట్టి దెన్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ రైడింగ్, ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. బట్ స్టిల్ ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్గా రైడింగ్ స్టార్ట్ చేయలేదు. హోప్ఫుల్లీ ఇన్కమింగ్ మంత్స్ నేను చాలా చాలా రైడ్స్ చేస్తాను ఇంకా. అండ్ అవన్నీ కూడా యూట్యూబ్లో నేను వీడియోస్, బ్లాగ్స్ లాగా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు నా రీసెంట్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే, ఎస్పెషల్లీ భీమాశంకర్ అండ్ త్ర్యంబకేశ్వర్ స్టోరీస్, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ అనేది. అయితే ఇప్పుడు నా బైక్ గురించి చెప్పాలంటే ఐ థింక్ 1.5 year పైన అయిపోతుంది బైక్ తీసుకొని. నాకు ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ ఇష్యూ ఇప్పుడే ఫేస్ చేశాను, అదే లాక్ గురించి. నా బైక్ది లాక్ ఖరాబ్ అయింది. సో లెట్స్ గెట్ టు ది బైక్. ఇప్పుడు ఏమైందంటే నా బైక్లో స్క్రాంబ్లర్లో చిన్న ఇష్యూ వచ్చింది, ఇగ్నిషన్ ఆన్ అవ్వట్లేదు అనమాట. చాలా ట్రై చేశాను, సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆర్ఎస్ఏ చేసి సర్వీస్ సెంటర్కి పంపించమన్నారు. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆర్ఎస్ఏకి కాల్ చేశా. ఆర్ఎస్ఏ వాళ్ళు ఇప్పుడే జస్ట్ వచ్చారనమాట. సో నా బైక్ ఇప్పుడు టో చేస్తాను అనమాట దానిలో, అండ్ సర్వీస్ సెంటర్కి పంపిస్తాను. నార్మల్గా మనం కీ పెట్టినాక ఇలా సౌండ్ రావాలి, బట్ ఇది ఏం అవ్వట్లేదు అన్నమాట, జస్ట్ ఇలా తిరుగుతుంది అంతే. సో ఇప్పుడు మనం పంపిస్తున్నాము దీన్ని సర్వీస్ సెంటర్కి. లెట్స్ ఈ సర్వీస్ సెంటర్తో మాట్లాడతాను నెక్స్ట్. నేను 1-2 daysలో నాకు తెలిసిపోతుంది దీని ఇష్యూ ఏంటో. దెన్ ఐ విల్ అప్డేట్ ది హోల్ ఎవ్రీథింగ్, టోటల్ స్టోరీ ఇన్ దిస్ బ్లాగ్. సో స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. 3 days later. నేను ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వచ్చాను అనమాట. బైక్ రెడీ అయిపోయింది. ఇష్యూ ఏముండేనంటే మన లాక్ ఏదైతే ఉంటుందో అది ఖరాబ్ అయింది. సో కొత్త లాక్ వేపియాల్సి వచ్చింది. సో దాని కాస్ట్ ఏందో ఏంటనేది మీకు కొద్దిసేపట్లో చెప్తాను బిల్ చూసి. సో బిల్ వచ్చేసి మనకు పడింది 7,637 రూపీస్. దీంట్లో ఒకటి లాక్ సెట్ వచ్చింది, అండ్ నేను చైన్ లూప్ అండ్ వాషింగ్ కూడా చెప్పించా. సో ఈ 2-3 థింగ్స్తో 7,600 పడింది మనకు. ఓన్లీ లాక్ సెట్ వచ్చేసి 6,700-800 చేంజ్ ఉంది, అండ్ వాషింగ్ అండ్ లూబింగ్కి 450 రూపీస్ సంథింగ్ అయింది. ఫైనల్లీ మనం హల్క్ మన దగ్గరకు వచ్చేసింది. ఐ వాజ్ మిస్సింగ్ దిస్ ఫ్రమ్ సో మెనీ డేస్. అయితే ఇక్కడ నేను ఇప్పుడు సర్వీస్ సెంటర్లో చైన్ లూప్ చేయడానికి కారణం ఏంటంటే
ఇంట్లో కూడా చేసుకోవచ్చు నేను, బట్ ఇక్కడ చేయటం వల్ల వీళ్ళు మంచిగా దాన్ని క్లీన్ చేస్తారు చైన్ని, అందుకని ఇక్కడనే చేయించేసాను అనమాట. సో చైన్ లూబ్ అండ్ వాషింగ్కి 450 తీసుకున్నారు. చాలా రోజుల నుంచి ఇదే థంబ్ అనేది నేను మిస్ అవుతున్నా. ఇప్పుడు సర్వీస్ సెంటర్ అతను ఏమన్నాడంటే నాకు దీని బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అనేటివి పోయినాయి. ఇప్పుడు బయట ఒకసారి నేను చెక్ చేసుకుంటా, ఎందుకంటే నేను ట్రాంప్ బ్రేక్ ప్యాడ్స్ వేయొద్దు అనుకుంటున్నా. లాస్ట్ టైం కానీ సెరమిక్ బ్రేక్ ప్యాడ్స్ వేసుకుంటాను. సో బయట ఒకసారి చెక్ చేసుకున్నాం, ఇన్ కేస్ అవసరం పడితే మనం చేద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు అయితే నాకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్లో ఏం అలాంటి ప్రాబ్లమ్ కనిపించట్లేదు. యాక్చువల్లీ నా సన్ది స్కూల్ టైం ఉంది 2:30కి, అండ్ ఇప్పుడు అవుతుంది 2 o'clock. సో ఐఎమ్ ఇన్ లిటిల్ రష్ బికాజ్ ఇక్కడ నుంచి నాకు ఒక 50 minutes చూపిస్తుంది, బట్ ఓన్లీ నాకు 30 minutes ఉంది రీచ్ అవ్వడానికి. సో లెట్స్ సీ, ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఐ డోంట్ థింక్ 30 minutesలో నేను రీచ్ అవుతాను, బట్ విల్ డెఫినెట్లీ ట్రై. సమ్టైమ్స్ ఈ బైక్ మీద ఇలా హైపర్ రైడ్ చేయటం చాలా ఫన్ అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ లైక్ డూయింగ్ ఆల్ ద టైమ్. బట్ ఈరోజు నేను చాలా రష్లో ఉన్నా కొంచెం, అందుకని చేయాల్సి వస్తుంది. ఫైనలీ రీచ్ అయిపోయినా నా సన్ స్కూల్కి. సో ఇప్పుడు సన్ని పికప్ చేస్తాను, దెన్ ఐ మీట్ యూ ఇన్ ద హౌస్. 2:40 అవుతుంది, సో 10 minutes లేట్, బట్ ఇట్స్ ఓకే. Hello, our motorcycle. You missed? Did you miss motorcycle? నా సన్కి కూడా ఈ బైక్ అంటే చాలా ఇష్టం. నేను చెప్పింది వీళ్ళు మంచిగా క్లీన్గా అనమాట, అందుకని అక్కడనే చెప్పించేసా. నీట్గా క్లీన్ చేసి మరి లీవ్ చేసింది అనమాట. కొత్త చైన్ లాగా అనిపిస్తుంది. Later. సో ఇది జరిగిందనమాట. లాక్ ఖరాబ్ అయితే అది కొత్తది చెప్పాల్సి వచ్చింది. గైస్, ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఐ విల్ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. అండ్ ఆల్సో ట్రై చేస్తాను అదే డౌట్స్ మీద నెక్స్ట్ నా వీడియోస్ క్రియేట్ చేయడానికి. సో లెట్స్ బిల్డ్ టుగెదర్ అ నైస్ తెలుగు రైడర్స్ కమ్యూనిటీ. మన తెలుగు పీపుల్ అందరూ ఈ మన తెలుగు బైకర్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. Until the next video, keep smiling and ride safe. Bye bye.